దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందాం. ఈ దినపు దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాట, మేలిమి బంగారం కంటను అపరంజి కంటను నా వలన కలుగు ఫలము మంచిది. సముద్ర గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనంలో మాట్లాడబడింది. దేవుడు జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన బంగారం కంటను అపరంజికను దేవుడిచ్చు ఫలము, దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే దీవెన, దేవుడిచ్చే ఘనత, దేవుడి కృప ఎంతో శ్రేష్టమైనది, ప్రశస్తమైనది, శ్రేష్టమైనది, మంచిది అంటున్నాడు భక్తుడు. కాబట్టి ఇది నాన్న బంగారం సంపాదించుకున్న అంటే దేవుడిని మనం పొందుకుని, అంటే దేవుని మనం కలిగి ఉంటే, దేవునితో మనం నడిస్తే, దేవుని చిత్తం నెరవేరిస్తే, దేవుని ఇష్టం నేర్తే మన కలుగు ఫలము మంచిది. ఆయన ఇచ్చే ఫలం ఎప్పుడు ఎన్నడూ వాడబారిందంట, అది నిత్యం ఉంటుందంట. ఒకసారి దేవుడు మన జీవితంలో ఒక ఆశీర్వాదం పెంచడానికి ఒక ఫలం ఇచ్చిన ఆ ఫలం నిత్యము మన బతికినంతకాలం కృపాక్షం అంటూ వస్తాయి. కాబట్టి ఇది వాగ్దానం సహోదరుడు సహోదరి, దేని వెనకాల పరిగెడుతున్నాం? బంగారం వెనకాల అపరంజి కంటే, వాటంటే వెనకాల వచ్చు లాభం కంటే దేవుడిచ్చే ఫలం చాలా మంచిది, చాలా ప్రశ్న. అంటే వెండి కంటే నా వాళ్ళ కలుగు వచ్చుబడి దొడ్డది అంటున్నాడు. వెండిని కలిగి ఎందుకంటే దేవుడిచి దొడ్డది, దేవుడిచి గొప్పది అంటున్నాడు. కాబట్టి ఇది నాన్న దేవుని కలిగి ఉందాం, దేవునికి ఫలం పొందుకుందాం, ఆయన ఇచ్చి మేలు పొందుకుందాం, ఆయన ఇచ్చిన దేవుని పొందుకుందాం. ఈ వాగ్దానం ప్రార్థించండి. 8వ నెల 2వ రోజు దేవుడు మీకు ఏం కలిగి ఉండమంటున్నట్టు ఆయన్ని కలిగి ఉండమన్నాడు. ఆయన వల్ల మనకు వచ్చే ఫలము మంచిది, శ్రేష్టమైంది. మరి అటువంటి కృపాదానం మీకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించు ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీవించండి. ప్రార్థన. సర్వాధికారి మహాగండు కృపగల తండ్రి, నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేసు ప్రభా, కృప చూపించండి. 8వ నెల 2 రోజులు కూడా మీ సన్నిధి మాకు తోడుగుంచండి. మీ వెళ్ళే ప్రతి పనులు జయాన్ని విజయాన్ని దాచండి. మా చుట్టూ మీ కంచి కాపుదలు దాచండి. అయ్యా మా యజమానుల ద్వారా తోటి పని వారితో ఏకుడు రాకుండా సహాయం చేయండి. అయ్యా మేము వెళ్ళే మార్గం అయ్యా మీరు ఉండండి ప్రభా, కార్యం చేయండి. ఎవరో బలహీన కూడా సహాయం చేయండి. హాస్పిటల్ ఐసీలు ఉంటని స్వస్థపరచండి. కుటుంబ సంస్థ విడుదల దాచండి. అప్పుడు బంధకాలు విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరిచి శాంతి సమాధానం ఇచ్చి ఏదైనా పుట్టినరోజు పిల్లరోజు బిడ్డలను దీవించండి, ఆశ్రయించి కొరపచండి. బయటికి వెళ్ళి శ్యామ గృహం చేర్చండి. ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా సహాయం చేయండి. అవి ఫ్లైట్ ప్రయాణమైనా, అయ్యా బస్సు ప్రయాణమైన, ఏ ప్రయాణమైనా గమ్యం చేరే వరకు మీ కృప చూపించి దీవించి ఆశ్రయించి దినమంతా మీ సన్నిధి మాకు తోడుకుని మీ కృపలు భద్రపరచమని, మీకే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని ఈ దినమంతా కాచి కాపాడును గాక. ఆమేన్. వందనాలు. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.